B99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మండలం అమీర్ నగర్ గ్రామంలో మహిళా భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోని మహిళా సంఘానికి భవనం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో అమీర్ నగర్లో రూపాయలు 10 లక్షల వ్యయంతో మహిళా భవనం మంజూరు చేసినట్టు తెలిపారు. అలాగే గ్రామానికి రూపాయలు 30 లక్షలతో ఎరువుల గోదాం మంజూరై పనులు కొనసాగుతున్నాయని సబ్స్టేషన్ ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ రాష్ట్రంలో ప్రతి మహిళా సంఘానికి గ్రామంలో మహిళా సంఘం బిల్డింగ్ ఉండాలని ఒక సంకల్పన తీసుకున్నటువంటి సందర్భంలో అందులో భాగంగానే అమీర్ నగర్ గ్రామంలో కూడా 10 లక్షల రూపాయలతో మహిళా సంఘం బిల్డింగ్ మంజూరు కావడం జరిగింది. దానికి సంబంధించిన పనులు ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం, మహిళల ఉన్నతి కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కార్యక్రమాలను, వాటి అనుసరిస్తున్న విధానాలకు ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా అమీర్ నగర్ మహిళా సంఘాల పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అమీర్ నగర్ గ్రామంలో ఈ మహిళా బిల్డింగ్తో పాటు 30 లక్షల రూపాయలతోటి ఎరువుల గోడౌన్ కూడా మంజూరు చేయడం జరిగింది. అది కూడా పనులు ప్రారంభమై పిల్లర్ దశలో పనులు నడుస్తున్నాయి. ఈ గ్రామానికి సంబంధించిన సబ్ స్టేషన్కి సంబంధించి కూడా ప్రభుత్వానికి ప్రపోజల్ పంపించినాం. దాదాపు అన్ని కార్యక్రమాలు పూర్తయి రాష్ట్ర మంత్రి గారు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారి సారథ్యంలో మన గ్రామంతో పాటు ఈ జిల్లాలో ఉన్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే విధంగా ముందుకెళ్తాం. ఖచ్చితంగా అమీర్ నగర్ గ్రామానికి కూడా ఖచ్చితంగా అవసరం ఉన్నటువంటి పరిస్థితి సబ్ స్టేషన్. ఆ సబ్ స్టేషన్ మంజూరు కూడా కృషి చేస్తాం. ఖచ్చితంగా ఇంకా చిన్న చిన్న సమస్యలు చెప్పారు, వాటిని కూడా ఒక్కొక్కటిగా ఈ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ సరిదిద్దుతూ ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ, మహిళలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ మండలంలో ఉన్నటువంటి మహిళలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలన్నీ కూడా వాళ్ళు యజమానులుగా, బస్సుల యజమానులు కూడా మారినరు. అదేవిధంగా సౌర విద్యుత్తు రంగంలోకి వెళ్ళిరు. అదేవిధంగా అన్ని రంగాలలో, అంటే గతంలో అక్కడక్కడ ఒక్కొక్కటి ఇచ్చేటటువంటి సందర్భంలో ఉన్నటువంటి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లను ఈరోజు సగం కంటే ఎక్కువ మహిళా సంఘాలకే వరి కొనుగోలు కేంద్రాలను ఇచ్చి మహిళల ఆర్థికంగా పరిపుష్టి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం చాలా హర్షణీయం. ఖచ్చితంగా మహిళలందరికీ మరిన్ని ఏ అవకాశాలు అవసరం ఉన్నా అవకాశాలను అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని సందర్భంగా తెలియజేస్తున్నారు.